హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ, ప్రేమలో డెవిల్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఇలానే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్. సూర్యకిరణాలు చిన్న చిన్నగా దక్ష మీద పడడంతో చిన్నగా కళ్ళు తెరుస్తుంది. ఆ తర్వాత నిన్న నైట్ జరిగిందంతా కూడా మైండ్ అంతా రన్ అవుతూ ఉంది. శివ బిహేవియర్, అతను తన మీద పడుకొని ముద్దు పెట్టడం, తనకి ఇష్టం లేకుండా బలవంతం చేయడం, అవన్నీ గుర్తు రాగానే ఆమె కంట్లో నుంచి కన్నీళ్ళు అలా కిందకి జారి ఆమె హెయిర్లో కలిసిపోతుంది. ఆ తర్వాత పైకి లేచి బెడ్ హెడ్కి ఆనుకొని ఆ రూమ్ చుట్టూ చూస్తుంది. అక్కడ శివ లేకపోవడంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, దక్ష ఎందుకో తెలియదు, అతను తన చుట్టుపక్కల ఉన్నా కూడా ఒకలాంటి భయం ఆమెలో. ఆ భయం అన్నది అస్సలు వెళ్ళడం లేదు. 5 నిమిషాలు అలాగే కూర్చున్న తర్వాత చిన్నగా బెడ్ దిగి డ్రెస్సింగ్ టేబుల్కి ఎదురుగా వెళ్ళి నిలబడుతుంది. ఆమె ఒంటి మీద శివ షర్టు ఉంటుంది. హెయిర్ అంతా కూడా మెస్సీగా, తల మీద బ్యాండేజ్, ఏడవడం వల్ల కళ్ళు ఎర్రగా అయ్యి ఫేస్ పొంగిపోయి ఉంటుంది. తనని తాను ఒక్కసారి చూసుకొని ఒకప్పుడు మిర్రర్లో తనని తాను ఒక ప్రిన్సెస్ లాగే చూసుకుంది. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండేది. కానీ ఈరోజు ఫస్ట్ టైం తన మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత తన ఫేస్లో నవ్వు లేదు, ముఖంలో కళ లేదు. అసలు ఇది నేనేనా కాదా అని కూడా అనిపించేలా ఉంటుంది ఆమె ఫేస్. నానమ్మ ఎప్పుడు చెప్పేది, ప్రిన్సెస్ లైఫ్లో ఎప్పుడు ఒక ప్రిన్స్ వస్తాడని రూల్ ఏం లేదు అని. అప్పట్లో ఆ మాటలు జోక్ అనిపించేది. ఎందుకంటే ప్రిన్సెస్ లైఫ్లో ఎప్పుడు కూడా ప్రిన్స్ మాత్రమే వస్తాడు అని అనుకునేదాన్ని. కానీ ప్రతి ఒక్క ప్రిన్సెస్కి అలాంటి అదృష్టం ఉండాలి అని రూల్ ఏమీ లేదు కదా. అందరికీ ప్రిన్సులు రారు, కొంతమంది అని ఆగిపోతుంది దక్ష. ఎందుకంటే ఆమె కంట్లో నుంచి ఆగకుండా కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడే ఆమెను ఎవరు వెనుక నుంచి పట్టుకోవడం, కంగారుగా భయంగా మిర్రర్లో నుంచి చూసేసరికి శివ ఆమెని వెనుక నుంచి హగ్గు చేసుకొని ఉండడంతో ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. కానీ ఆమె లోపల భయం వణికిపోతూ ఉంటుంది. శివ ఆమె భుజం మీద తన చెయ్యి పెట్టి స్మైల్ చేస్తూ, మీ నాన్నమ్మ మాత్రం కరెక్ట్ మాట చెప్పారు. ప్రతి ఒక్క ప్రిన్సెస్ లైఫ్లో ప్రిన్స్ చార్మింగ్ రావాలని రూల్ ఏం లేదు. కొన్ని సార్లు నీలాంటి ప్రిన్సెస్ లైఫ్లో నాలాంటి రావణ్ కూడా ఉంటాడు. ఇదే కదా మీ నాన్నమ్మ చెప్పారు అని సైడ్ స్మైల్తో అంటాడు శివ. శివ తనకంత దగ్గరగా ఉండడం, అతను అలాంటి మాటలు మాట్లాడడం వింటున్న దక్ష అయితే ఊపిరి కూడా తీసుకోవడం మర్చిపోయి ఉంటుంది. ఎందుకంటే అతని బిహేవియర్కి ఆమెకి చాలా అంటే చాలా భయంగా ఉంటుంది. అండ్ ఆ భయంతో వణికిపోతున్న ఆమె వైపు చూస్తూనే తన పట్టు కొంచెం లూజు చేస్తాడు శివ. ఆమె వైపు చూసి ఏదో అనే టైంకి అప్పుడే అతని సెల్ రింగ్ అవ్వగానే మిర్రర్లో నుంచి ఆమె వైపు చూసి ఆమెకి దూరం జరిగి కాల్ ఆన్సర్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు. కానీ శివ చూపులు మాత్రం ఇప్పటికీ కూడా దక్ష మీదనే ఉంటుంది. దక్ష తల దించుకొని సైలెంట్గా నిలబడి ఉంటుంది. కనీసం తలెత్తి కూడా అతని వైపు చూడడం లేదు. అంత ధైర్యం కూడా ఆమెకి లేదు. ఆమె వైపు చూస్తూనే ఓకే నేను వస్తున్నాను,
రెడీ చేయండి. ఖచ్చితంగా వాడు ఇప్పుడు ప్రాణాలతో అయితే బయటికి వెళ్ళడు అని కాల్ కట్ చేసి ఒక్కసారి ఆమె వైపు చూశాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివ. అతను వెళ్ళిన మరుక్షణమే కింద కూర్చొని అప్పటి వరకు ఆపేసుకున్న ఊపిరిని గట్టిగా పీల్చుకుంటూ తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తుంది. అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ అయ్యి గంగ లోపలికి వచ్చి ఆమె చేతిలో ఉన్న కవర్ దక్షకి ఇస్తుంది. ఏంటిది అని కన్నీళ్లు తుడుచుకుంటూ అడుగుతుంది దక్ష. శివ అన్నయ్య ఇది మీకు ఇవ్వమన్నారు. ఇందులో బట్టలు ఉన్నాయి. మీరు ఫ్రెష్ అయ్యి ఈరోజు ఇంట్లో అన్ని పనులు చెయ్యమని చెప్పారు. మీకు ఒకవేళ మీకు రాకపోతే నన్ను నేర్పించమని కూడా చెప్పారు. ఈరోజు ఫుడ్ దగ్గర నుంచి ప్యాలెస్ క్లీనింగ్ అండ్ గార్డెన్ క్లీనింగ్ అవన్నీ కూడా మీరే చెయ్యాలి అని గంగ అనగానే ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా చేతిలో ఉన్న కవర్ తీసుకొని అక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది దక్ష. దక్ష ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి కవర్లో ఉన్న శారీ కట్టుకుంటుంది. సింపుల్ చీరకి హెయిర్ లూజుగా అల్లి చేతికి ఉన్న పెళ్లి గాజులు అంతే, ఇంకా ఏం లేకుండానే ఆమె చాలా అందంగా ఉంటుంది. దక్ష క్లోజెట్ రూమ్ నుంచి బయటకి వచ్చేసరికి గంగ బయటే ఉండడంతో ఆమెతో బయటికి వెళ్తుంటే మధ్యలోనే ఆగి ఆమె వైపు చూసి అది ఆయన ఎక్కడా అని అడుగుతుంది దక్ష. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? శివ అన్నయ్య గురించా? అని తల ఊపుతుంది. ఆ మాటలకి చిన్న స్మైల్తో శివ అన్నయ్య బయటకి వెళ్ళిపోయారు. ఈవినింగ్ లేదా నైట్ వస్తారు. మీరు టెన్షన్ పడొద్దు. ఆయన ఇప్పుడు రారు అని గంగ అనగానే అప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకొని రూమ్ నుంచి బయటకు వచ్చి చిన్న చిన్నగా ప్యాలెస్లో అన్ని పనులు చేస్తూ అంత పెద్ద ప్యాలెస్లో పని చేస్తూ చేస్తూ ఆమె టైర్డ్తో పాటు ఆమె మైండ్ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే తన లైఫ్లో ఒక కప్పు టీ కూడా ఎప్పుడు చెయ్యలేదు. అలాంటిది ఈరోజు ఇన్ని పనులు చేయడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ దక్ష. గంగ హెల్ప్తో ప్యాలెస్ అంతా కూడా క్లీన్ చేశాక గార్డెన్కి వెళ్ళి అక్కడంతా క్లీన్ చేసి న్యూ ప్లాంట్స్ పెట్టాక ఆఫీస్ స్మైల్తో వాటి వైపు చూస్తుంది. ఆమెకి గార్డెన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దక్షకి నేచర్ అంటే ఒకవేళ టైప్ ఆఫ్ లవ్ ఉంటుంది. అలా ఈవినింగ్ వరకు గార్డెన్లోనే ఉండి అక్కడే అన్ని వర్క్ చేశాక ఈ గ్యాప్లో ఆమెకి గంగ కూడా అటాచ్మెంట్ బాగానే పెరిగిపోతుంది. నైట్ డిన్నర్ కోసం దక్ష కిచెన్లో ఉంటే గంగ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటుంది. అండ్ గంగ చెప్తున్నట్టే దక్ష చపాతీలు చేస్తూ ఉంటుంది. కానీ అందులో ఏ ఒక్క చపాతీ కూడా రౌండ్గా కాకుండా వేరే వేరే షేప్స్ వస్తూ ఉంటే గంగ అండ్ దక్ష ఇద్దరు కూడా నవ్వుతూ తను చేస్తున్న చపాతీల వైపు చూస్తూ మా నాని ఎప్పుడు కూడా ఏదో వర్క్ చేస్తూ ఉండు, అత్తవారింటికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేది. కానీ మా అన్నయ్య అసలు కిచెన్ దగ్గరికి వెళ్ళనిచ్చేవాడు కాదు అని చిన్న స్మైల్తో అంటుంది దక్ష. రిలాక్స్ వదినా, చిన్న చిన్నగా మీరు కూడా అన్నీ నేర్చుకుంటారు. నేనున్నాను కదా, నీకు అన్నీ నేర్పిస్తాను. నాకు ముందు నుంచే
ఇవన్నీ చేయడం అంటే ఇంట్రెస్ట్ లేదు గంగా. అండ్ మా అన్నయ్య ఎప్పుడు ఇంట్రెస్ట్ రానివ్వలేదు కూడా. నాకు ఏమైనా కావాలి అంటే మా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చేవాడు, లేదా మా అన్నయ్య స్వయంగా నా కోసం కుక్ చేసేవాడు. నా చిన్న చిన్న డిష్ అన్నీ కూడా మా అన్నయ్య పూర్తి చేసేవాడు. మీ అన్నయ్యకి మీరు అంటే చాలా ఇష్టం కదా అని అడుగుతుంది గంగ. ఇష్టం కాదు, ప్రాణం. ఈ ప్రపంచంలో మా అన్నయ్యకి ఎవరైనా ఎక్కువ ఇష్టమంటే అది నేనే. అండ్ ప్రపంచంలో నన్ను ఇంత కేర్గా నా మీద ప్రాణం పెట్టుకొని ఎవరైనా నన్ను లవ్ చేస్తున్నారు అంటే అది మా అన్నయ్య వంశీ కూడా. నేను ఇష్టమే, బట్ మా అన్నయ్య అంత కాదు అని అంటుంది దక్ష. మధ్యలో ఈ వంశీ ఎవరు వదినా? వంశీతో నా పెళ్ళి జరిగేది. అతనికి నేనంటే ఇష్టం, నన్ను లవ్ చేశాడు, మా అన్నయ్యతో మాట్లాడాడు. మా అన్నయ్య నా పెళ్ళి అతనితో ఫిక్స్ చేశాడు. నాకు తెలిసి ఇప్పటికీ కూడా వంశీకి నేనంటే ఇష్టం అని అనుకుంటున్నాను, లేదా నా పెళ్ళి అయిపోయిందని నా ఇష్టం కూడా అయిపోయింది ఏమో అని అంటుంది దక్ష. ఇప్పుడు వాడికి అంత ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు దక్ష శివాన్స్ రాయ్ సింఘానియా అయిపోయావు. వేరే వాడి వైపుగా వాడి ఇంట్లో ఉంటున్నావు. ఇప్పుడు వాడికి నిన్ను లవ్ చేసే రైట్స్ కూడా లేవు. రైట్ వైఫ్. ఆ వాయిస్ వినగానే గంగ అండ్ దక్ష ఇద్దరు కూడా కిచెన్ ఎంట్రన్స్ వైపు చూస్తారు. అక్కడ శివ నిలబడి దక్ష చూస్తూ ఉంటే అతన్ని చూస్తున్న ఆమె కళ్ళు షాక్లో పెద్దవవుతాయి. స్లేడు మీద కూర్చొని ఉన్న గంగ వెంటనే కిందకి దిగి శివ వైపు చూస్తుంది. అతను మాత్రం తన డార్క్ ఐస్తో దక్ష వైపే చూస్తూ ఉంటాడు. దక్ష భయంగానే తన వైపే చూస్తున్న శివ వైపు చూస్తూ ఉంటుంది. శివ బ్లాక్ జీన్స్ అండ్ వైట్ షర్టు మీద బ్లాక్ లెదర్ జాకెట్ వేసుకొని, హెయిర్ మెస్సీగా అయి ఉంటుంది. అండ్ అతను 2 చేతులు కట్టుకొని కిచెన్ పిల్లర్ దగ్గర ఆనుకొని నిలబడి ఉంటాడు. వాళ్ళిద్దరి వైపు చూస్తున్న గంగాకి ఏం చేయాలో ఏంటో అర్థం కాక అలాగే నిలబడి ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.